ఇవన్నీ పోతే హిందూ ధర్మం కూడా ఆటోమేటిక్గా పోతుంది. హిందూ ధర్మం పోతే ఏమవుతుంది? క్రైస్తవం, ఇస్లాం పూర్తిగా వ్యాప్తి చెందుతాయి. మొత్తానికి భారతదేశం నాశనం అయిపోద్ది, ముక్కలైపోతుంది. సో వీళ్ళ లక్ష్యం కూడా అదే. ఇందులో మనమేమి దీని గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారి మనం నిజమైన పర్యావరణ ప్రేమికులు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. మొదటి వ్యక్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్కి చెందిన శ్రీశ్రీ రవిశంకర్ గారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గారు ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే, ఆయన సాధించిన కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఇప్పటివరకు ఆయన 41 నదులని పునరుజ్జీవింపజేశారు. అంటే పూర్తిగా ఎండిపోయిన 41 నదులు, అంటే చిన్న చిన్న నదులు అనుకోండి, పెద్ద పెద్ద మహానదులు కావు, పునరుజ్జీవింపజేశారు. అంటే ఇప్పుడు వాటిలో మళ్ళీ నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీనివల్ల 5,000 గ్రామాలు లబ్ధి పొందాయి. ఇది ఏమైంది? 2019న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోని ఈ అంశాన్ని చేర్చారు, ఈ 41 నదుల గురించి. ఇంకొక అంశం ఏంటంటే 36 దేశాల్లో ఇప్పటికీ ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, మనుషులు కావచ్చు 9 కోట్లకు పైగా చెట్లను నాటారు. ప్రకృతి